కూటమి ప్రభుత్వానికి డీఎస్పీ బాధితుల సవాల్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన అభ్యర్థులు ఫేక్ అంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. మెగా డీఎస్సీ కాదు, బ్యాక్ డోర్ డీఎస్సీ నిర్వహించారు. అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని పర్వతరెడ్డి డిమాండ్. అమరావతిలో దేవుడి భూములు కొట్టేసిన టీడీపీ నేతలు. వెలగపూడి ఆలయ భూముల స్కామ్ మరవక ముందే మరోసారి దేవాలయ భూములు దోచేసిన పచ్చ పార్టీ నేతలు. దేవుడిని రాజకీయ వనరుగా వాడుకుంది చంద్రబాబే. కొంతమంది కాషాయ వస్త్రాలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకోవాలన్న భూమన. పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ్ల అనుచరుల అక్రమ దందా. కాలవ కట్టల అభివృద్ధి పేరుతో మట్టి తవ్వకాలు, లేఅవుట్లకు తరలింపు. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ టీమ్, థర్మల్ డ్రోన్ ద్వారా సెర్చ్ ఆపరేషన్. కడప కార్పొరేషన్ చుట్టుముట్టిన సచివాలయ ఉద్యోగులు. పని భారం మోపి అధికారులు వేధిస్తున్నారని ఆవేదన. తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల భేటీ. ఎస్ఐఆర్ పై అందరూ అవగాహన కలిగి ఉండాలన్న కేటీఆర్. ఎన్నికల ముందు రాజకీయాలు, తర్వాత అభివృద్ధి చేయాలి. రోడ్లతోనే దేశ అభివృద్ధి సాధ్యమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. మహబూబాబాద్ జిల్లా డోర్నకర్ రైల్వే స్టేషన్ కు వరద ముప్పు. సేఫ్టీ వాల్ నిర్మాణ పనులు చేపట్టిన అధికారులు. ఫ్రాన్స్ లో ప్రధాని మోదీ పర్యటన. నేడు మెక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు. భారత్ ఇన్నోవేట్స్ సదస్సును ప్రారంభించనున్న మోదీ. పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామాలు. శాంతి ఒప్పందంపై ఇవాళ సంతకాలు జరిగే అవకాశం. నేటి నుంచి ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్. తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్ తో తలపడనున్న భారత్.